ఈ భక్తి గణపతి యొక్క విశేషం ఏంటంటే, భక్తి మార్గంలో వెళ్ళే వారికి విఘ్నాలు ఏవీ రాకుండా చూసుకోవడం ఒక భాగం అయితే, రెండవది క్రోధ నివారణకి చాలా సదుపయోగపడే ఆరాధన ఇది. ఈయన గుడి తీర్థపురీశ్వరరు అని తిరునెల్వేలి అనే తమిళనాడులో ఒక ఊరుంది, దానికి దగ్గరలో ఉంది. జలతత్వం పంచభూతాత్మకమైన స్థితిలో జలతత్వం అన్నమాట. ఇందులో ఈ భక్తి గణపతి యొక్క ఆరాధన ఎవరు చేసినా వారి క్రోధాన్ని వారు అణచగలుగుతారు. దీంట్లో కారణం ఏంటంటే, భక్తిలో ఒక మార్గం ఉంది, దాన్ని తపస్యా మార్గం అని అంటాం మనం అందరం. చాలామంది కొన్ని లక్షల సార్లు కొన్ని జపాలు చేసి ఉంటారు, అయినా ఫలితం లేకుండా ఉంది అనే సందేహం చాలాసార్లు వస్తుంది. దానికి కొన్ని రకాల విఘ్నాలు కారణాలలో ఒకటేంటంటే క్రోధం. కోపంతో ఎవరినైనా దూషణలాడితే వాళ్ళ తపశ్శక్తి తగ్గుతుంది. దాన్నే సంస్కృత వాక్యంలో క్రోధేన నాశయేత్ తపస్యః అని అంటారు. దానివల్ల క్రోధం వల్ల వాళ్ళ తపస్సు తగ్గుతుందన్నమాట. తపస్సు యొక్క శక్తి, ఫలితము రెండూ తగ్గుతాయి. ఇది చాలా చోట్ల చాలా జరుగుతున్నది. విశ్వామిత్ర వృత్తాంతం చాలామంది వినే ఉంటారు, లేకపోతే రేపు రామాయణంలో కూడా వస్తుంది వినడానికి. ఆ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల మీద పగతో ప్రారంభించిన తపస్సు రకరకాల ప్రయత్నాలలో క్రోధంతో నాశనం చేసుకొని కనీసం 4 సార్లు తపస్సు చేసుంటారు. పూర్వ దిక్కుగా ఒకసారి, దక్షిణం దిక్కుగా ఒకసారి కూర్చుని, తర్వాత పశ్చిమం దిక్కుగా కూర్చుని, తర్వాత ఉత్తరం దిక్కుగా కూర్చుని, తల మీద పొగలు రావడం మొదలైపోయాయి. అన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు. ఒకసారి త్రిశంకుకి ఆ తపస్సు ఇవ్వాల్సి వచ్చింది, ఒకసారి వశిష్ఠుల యొక్క పుత్రుల మీద ప్రభావం చూపించాల్సి వచ్చింది. ఇలా ఒక్కొక్కసారి ప్రయత్నించగా ఆఖరికి ఆయన మీద కాదు కానీ బ్రహ్మర్షి అవ్వాలనే ప్రయత్నంతో ప్రయత్నించింది, రాజర్షిని చేసింది విశ్వామిత్రుణ్ణి. అలా క్రోధం వల్ల తపస్సు నష్టపోతారు. అలా తపస్సు నష్టపోకుండా ఉండడానికి ఈ భక్తి గణపతి యొక్క ఆరాధన చాలా దోహదపడుతుంది. శ్వేతవర్ణంలో శుభరూపంలో భక్త రక్షణకై ఉండే ఈ తత్వరూపాన్ని ఓం గం భక్త గణపతయే నమః అనే నామస్మరణతో కనుక చేయగలిగితే క్రోధాన్ని తగ్గించుకోవచ్చు. ఈ భక్త గణపతి యొక్క ధ్యాన శ్లోకం నారికేలామ్రకదళీ గుడపాయసధారిణం శరచంద్రాభవపుషం భజే భక్తగణాధిపం. శరచంద్రాభవపుషం భజే భక్తగణాధిపం అని అంటారు. భజే అంటే నేను పూజిస్తూ భజిస్తూ ప్రార్థిస్తూ ఉన్నది ఎవరిని? భక్తగణాధిపం, భక్త గణపతిని. ఎలా కనిపిస్తున్నారు ఆయన అంటే శరచంద్రాభవపుషం. శరత్ పౌర్ణమి నాడు అంటే ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు ఎటువంటి తెల్లటి రంగులో ఉంటాడో అటువంటి తెల్లటి రంగులో వస్త్రములు ధరించి 4 చేతులతో కూడిన, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రూపంగా, ఒక చేతిలో నారికేలము కొబ్బరికాయ, ఒక చేతిలో ఆమ్రఫలము మామిడి పండు, ఒక చేతిలో కదలీ ఫలము, ఒక చేతిలో గుడ పాయసాన్ని అంటే పరవాన్న పాత్రని ధరించి అనుగ్రహిస్తూ ఉన్నాడనమాట. అటువంటి భక్త గణపతికి నేను నమస్కరిస్తున్నాను.